ఇప్పుడు మీరు పంచకర్మ స్పెషలిస్ట్ కూడా విన్నాం. అసలు ఇప్పుడు పంచకర్మ అంటే చాలా మంది దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. అసలు ఏంటి అసలు పంచకర్మ అంటే ఏంటి, అది ఏ ట్రీట్మెంట్ కి యూజ్ చేస్తారు? యాక్చువల్గా పంచకర్మ అంటే ఇప్పుడు మన మందులతో తగ్గే జబ్బులు మళ్ళా రావచ్చు. ఆయుర్వేదంతో పంచకర్మ చేయటం వల్ల మళ్ళా రాదని ఆయుర్వేద శాస్త్రం. కానీ యాక్చువల్గా మన శక్తి కంటే కూడా వ్యాధి శక్తి పేషెంట్ ఇంకా వాళ్ళని ఆ చేయకుండా పనులు చేస్తూ ఉంటే మళ్ళీ ఏ జబ్బు అయినా రావడానికి ఉంటుంది. పంచకర్మ చేయటం వల్ల చాలా వరకు జబ్బులు మనం తగ్గించవచ్చు. భవిష్యత్తులో వచ్చే ప్రమాదాల నుంచి ఇప్పుడు మనకు ఎముక అరిగిపోతే దాన్ని ఇంకా అలా వదిలేస్తే అది ఫ్రాక్చర్ అవడానికి ఇరగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనం పంచకర్మ చేయటం వల్ల మెడిసిన్స్ పంచకర్మ వాడటం వల్ల ఇప్పుడు జబ్బు తగ్గడే కాకుండా భవిష్యత్తులో అరుగుదల తగ్గి భవిష్యత్తులో వచ్చే రాబోయే ప్రమాదాలు కూడా ఆపచ్చు. అది యాక్చువల్ పంచకర్మలు అంటే వమనం వామిటింగ్ థెరపీ, విరేచనం అంటే పర్గేషన్ థెరపీ, వస్తి అంటే ఎనిమా, నస్యం అంటే ముక్కులో డ్రాప్స్ అంటే ఇన్స్పిరేషన్, రక్తమోషణం అంటే బ్లడ్ లెట్టింగ్. మన ఆయుర్వేదం ప్రకారం వాత పిత్త కఫాలని మీరు వినే ఉంటారు. వాత రోగాల్లో వస్తి చేస్తాము, పిత్త రోగాల్లో విరేచనం చేస్తాము, కఫ రోగాల్లో వమనం చేస్తాము. ఊర్ధ్వజత్రుగత రోగాలు అంటే అబౌవ్ ద నెక్ పెరాలసిస్ కానీ, ఫేషియల్ పాలసీ కానీ, హెయిర్ ఫాల్ కానీ, అబౌవ్ ద నెక్ ఉన్న మెడ నొప్పి ఇట్లాంటి వాటిల్లో మైగ్రేన్ ఇవన్నిటిలో నస్యం చేస్తాం. రక్తమోషణం అంటే బ్లడ్ లెట్టింగ్. యాక్చువల్గా జలగల్ మీరు ఏమి ఉంటాయి బ్లీచ్ థెరపీ, తర్వాత బ్లడ్ లెట్టింగ్, వెయినీ సక్షన్, ఇవన్నీ కూడా పిత్త రక్త దోషాల్లో చేస్తాం. అంటే ఎక్కడైతే బ్లడ్ ఇన్ఫెక్ట్ అవుతుందో డ్రై ఎగ్జిమాస్, సోరియాసిస్ ఇట్లాంటి కేసెస్లోను, కొన్ని రకాల పింపుల్స్ ఇట్లాంటి వాటిలో కూడా పిత్త రక్త దోషాలు బ్లడ్ ఇంప్యూరిటీస్ ఉన్న వాళ్ళల్లో మనం రక్తమోషణం చేస్తాం. ఇవి పంచకర్మలు. ఇవి చేయడానికి ముందుగా మనం ప్రీ ఆపరేటివ్ ప్రొసీజర్, ఇప్పుడు సర్జరీ చేసే ముందు ఎట్లా ప్రీ ఆపరేటివ్ పోస్ట్ ఆపరేటివ్ ఉంటాయో ఈ పంచకర్మలు చేసే ముందు మనం అభ్యంగం స్వేదం అంటే మసాజ్ చేయటం, స్టీమ్ బాత్, ఇవన్నీ కూడా ప్రీ ఆపరేటివ్ ప్రొసీజర్స్. పోస్ట్ ఆపరేటివ్ అంటే సంసర్జన క్రమం అంటే డైట్ రెస్ట్రిక్షన్స్, ఇది అన్ని కలిపితే పంచకర్మ. సో వీటిది ఏజ్ని బట్టి, వాళ్ళు ఉన్న వ్యాధి బలాన్ని బట్టి, రోగి బలాన్ని బట్టి, వాళ్ళకున్న టైంని బట్టి, ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొంత టైం టేకింగ్, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాటిని ఇంత టైము, కొన్ని రెస్ట్రిక్షన్స్, ఇవన్నీ అందరికీ ఈజీగా ఉండేటట్టు కొంత మనం దాన్ని డిజైన్ చేసి అందరు కేరళీ పంచకర్మ చికిత్సలను వచ్చాయి. వీటి వల్ల అంటే ఇప్పుడు జానువస్తి అని అంటే మోకాలకు చేయడం, కటివస్తి నడు దగ్గర చేయడం, శిరోధార, శిరోవస్తి, ఇవన్నీ కూడా అంతే ఎఫెక్ట్, పంచకర్మ అంత ఎఫెక్టివ్గా ఉంటూ ఈజీగా మనం చేయడానికి ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా చేయడానికి అవసరం. ఒక మంచి టైంలో మనకు ఒక మంచి రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా మనం టైం అనేది కేటాయించాలి డెఫినెట్ గా. అప్పుడు ఈ కేరళీ పంచకర్మలు చేయటం, వ్యాధి తీవ్రత ఉన్నప్పుడు పంచకర్మ చేయక తప్పదు. సో బట్ ఆ పేషెంట్ యొక్క బలాన్ని, రోగి బలాన్ని, రోగ బలాన్ని కూడా చూసుకుని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని పంచకర్మలు చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ లో చాలా మంది ఈ ఫాస్ట్ లైఫ్ లో ఎక్కువగా ఎదుర్కొంటుంది మైగ్రేన్. ఒకటి మైగ్రేన్ కి అసలు ఎక్కడికి వెళ్తారు, మందులు వాడతారు, ఇంగ్లీష్ మందులు వాడతారు హాస్పిటల్స్, కానీ దానికి ఒక ట్రీట్మెంట్ అనేది ఉండదు. అసలు ఆయుర్వేదిక్ లో ఉందా, ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? డెఫినెట్ ఆయుర్వేదంలో మైగ్రేన్ ని మనం శిరోరోగాల్లో చెప్తాం, అంటే తలనొప్పుల్లో ఒక భాగంగా చెప్తాం. కానీ దాన్ని అర్ధావభేదకము అంటాం. అది ఎందుకు వస్తుంది అని ఎక్కడక్కడ ఇడియోపతిక్ రీజన్ అనమాట. ఆ ఇడియోపతిక్ రీజన్స్ అంటే కారణం ఏం లేకుండా వస్తుంది. సహజంగా మనం కొంత రీసెర్చెస్, మెడికల్ రీసెర్చెస్ ఇవన్నీ చేసేది అంటే ఏరేటెడ్ డ్రింక్స్, కాఫీలు దిగటం, స్ట్రెస్, లేకపోతే నిద్ర లేకపోవటం, ఇలాంటి వాటి వల్ల, ఒత్తిడి వల్ల మనకి వస్తుంది. మైగ్రేన్ కూడా ఒక రకమైన వాస్కులర్ హెడేక్, అంటే లోపల ఉన్న రక్తనాళాల్లో టెన్షన్ పెరగటం వల్ల హెడేక్ వస్తుంది, తలనొప్పి వస్తుంది. దాన్ని మనం వాస్కులర్ హెడేక్, టెన్షన్ హెడేక్, ఆయుర్వేదంలో దాన్ని అర్ధోభేదకం అని చెప్తాం. అంటే ఆఫ్ సైడ్ హెడేక్ రావటం, అది విత్ ఆరా వితౌట్ ఆరా అని ఉంటుంది. అంటే ముందు వచ్చేటప్పుడు కళ్ళు బయట కనిపినట్టు ఉండటం, కనిపించకపోవటం, కొంతమంది లేకుండానే వస్తుంది, కొంత వామిటింగ్ సెన్సేషన్ ఉండటం, విత్ ఫోటోఫోబియా, వితౌట్ ఫోటోఫోబియా అంటాం, విత్ ఆరా వితౌట్ ఆరా అని. సో ఈ అన్నిటికీ కూడా కారణం మానసిక ఒత్తిడి, మెయిన్ ఉద్వేగం, నిద్ర లేకపోవటం. సో ఈ లక్షణాలు మనం ఆయుర్వేదం ఎప్పుడు కూడా చెప్పాను, ఫస్టే చెప్పాను మీకు నేను, మానసికంగా స్థిరంగా ఉన్నప్పుడే వాటి స్వస్థడని. కాబట్టి మనం వీటిల్లో కూడా ఏ ప్రాబ్లంతో మనం బాధపడుతున్నామని తెలుసుకుని వాటిని తగ్గిస్తూ మనం చెప్పినట్టు ఊర్ధ్వజత్రుగత వ్యాధులు చెప్పిన నస్యకర్మల ద్వారా, కొన్ని రకాల ఔషధాల ద్వారా ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది మైగ్రేన్, అంటే ఏ కారణం వల్ల మైగ్రేన్ ఎక్కువగా వాళ్ళకి సంభవిస్తుంది, ఆ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, దాన్ని ఆయుర్వేదంలో నిదానము అంటారు, అంటే కారణం. ఆ నిదానాన్ని తెలుసుకుని చికిత్స చేయడమే కారణం. సో ఆ మైగ్రేటింగ్ మెయిన్గా మనం ఎందుకు ఫెయిల్ అవుతామంటే మనం మందులతోనే పెడతాం. ఆ మందు ఒక ఎఫెక్ట్ అయిపోగానే మళ్ళీ మందు వస్తుంది. బట్ ఎప్పుడైతే మనకు నిదానం తెలుస్తుందో, నీకు ఈ జబ్బు, ఈ కారణం వల్ల నీకు మైగ్రేన్ ఎక్కువ వస్తుంది, మీకు ఎప్పుడే ఈ జబ్బు వల్ల ఈ కారణం, మీరు ఇలా కూర్చోవడం వల్ల మీకు నొప్పి నొప్పి వస్తుంది, అలా అంటే ఆ పేషెంట్ ఎంతో కొంత అవేర్నెస్ ఉంటుంది, కొంత దాన్ని ఒక 50% అవాయిడ్ చేయడానికి చూస్తారు. అట్లాగే మైగ్రేన్కి కొంతవరకు మన కారణాన్ని మనం వెతికి పట్టుకుని
ఇదిగోమ్మ మీకు దీనివల్ల అంటే అది కారణం తెలియదు, ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్, అది పెరగడానికి ఇది కారణం అవుతుందని దాన్ని తగ్గిస్తే దాంతోపాటు మెడిసిన్స్ ఇవ్వటం వల్ల చాలా వరకు మైగ్రేన్ మనం మాటికి రికరెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ మైగ్రేన్ తగ్గించవచ్చు, సివియారిటీని తగ్గించవచ్చు, భవిష్యత్తులో వచ్చే నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ని కూడా మనం చాలా వరకు తగ్గించగలం.